చాలామంది మా యూట్యూబ్ చూసి గురువులు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కూడా గురువుగారు అంటున్నారని అంటున్నారు. మేము చాలామంది గురువుల దగ్గర ఈ దీక్షలు తీసుకున్నాము. ఈశాపూర్ సద్గురు పత్రిజీ గారు, భిక్షుమూరి గారు, మంత్రరాజు గారు, గోయంక గారు, ఇలాంటి ఎంతోమంది గురువుల దగ్గర మేము శిష్యత్వం తీసుకున్నాం అన్నమాట. మనం ఏంటంటే ఎప్పుడు మనం సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే శిష్యుడుగానే ఉండాలి మనం. శిష్యుడుగా ఉంటే ఎన్నో అద్భుతమైన రహస్యాలు మనం తెలుసుకోగలుగుతాం. నేను గురువు అయిపోయాననే భావనతోటి మనలో వచ్చిందనుకోండి, ఎక్కడికెళ్ళో అక్కడ ఆగిపోతాం కొంతమంది. అందుకని గురుస్థానం అనేది అద్భుతమైన వరం అది. అందరూ గురుస్థానాన్ని పొందలేరు నా మిత్రులారా. మేము గురువులం కాదు, శిష్యులుగానే ఉండి ఎంతోమంది గురువుల దగ్గర అద్భుత సత్యాన్ని సేకరించి ఆ అనుభవాలు మీతోటి పంచుకుంటున్నాం అనమాట నా మిత్రులారా. నేను గురువు అనే పనైతే నేను గురువుని అనే పనైతే నేను ఒకసాట ఉండిపోతాను. నేను ఇంకోసాటికి వెళ్ళలేననమాట. అందుకని జ్ఞానం అనేది అద్భుతమైన ఒక సముద్రం లాంటిదనమాట ఇది. ఎంత తెలుసుకుంటే అంత మనకు తెలుసుకోవచ్చు. ఎన్నో ఒక గురువు దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు ఒక డిఫరెంట్‌గా ఈ సత్యాన్ని తెలుసుకున్నారనమాట. అందుకని చిన్న ఆత్మస్థితిలోకి వెళ్ళిన మనము, ఆయన పెద్దోళ్ళు, మన చిన్నోళ్ళు, నేను తక్కువ, ఆయన ఎక్కువ అనే భావన అనేది విడనాడాలి. ఆ భావన సేపు ఎప్పుడైతే నేను పెద్ద, నాకు తక్కువ అనే భావన గాని మనం ఎప్పుడైతే మనం చూడగలిగామో అది ఆత్మస్థితి కాదది. అది ప్రపంచమైన భౌతికమైన స్థితిగతులనమాట. పలానా అతను, అతనికి ఆ స్టేజి, అతను కలెక్టరు, అతను పిఏ, ఇతను పోలీస్ ఆఫీసర్, సో అండ్ సో ఫైట్ మాస్టర్ అని మనం జాబుల్ని విమర్శించుకునేదంతా భౌతికవాదమైన సంబంధించింది తప్ప, ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పదవులు, గొప్పతనాలు, తక్కువతనాలు, ఎక్కువతనాలు, మంచితనాలు, గించితనాలు 2 ఉండదంతా ఒకే సత్యం. అది ఆత్మస్థితి. అది భగవంతుడి స్థితి. ఈ సత్యంలోకి మనం ఉన్నప్పుడు తక్కువ, పెగ్గు అనేవి మనకి ఎవరు కనిపించరనమాట. ఓకే. థ్యాంక్ యూ.